హలో బ్రో, మీ పేరు? నా పేరు శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈసారి? నాకు తెలిసి 60% అయితే చంద్రబాబు వస్తారు అనుకుంటున్నాను, ఒక 40% వైఎస్ఆర్. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు? నేనేం కోరుకుంటలేదు, కానీ నేను జస్ట్ అనుకుంటున్నాను అంతే. అది చంద్రబాబు వస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మామూలుగా? ఈసారి చేంజ్ చేస్తే బాగుంటుంది, చంద్రబాబు వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ ఆల్రెడీ చూసాం కదా, ఈ 5 ఇయర్స్లో 3 క్యాపిటల్స్ అన్నాడు, అమరావతి అన్నాడు, ఏదో అన్నాడు, ఇంకేం చేయలేదు కదా. అందుకని కొన్ని డిసిషన్ వాళ్ళకి నచ్చక చంద్రబాబుకే ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు పరిపాలన అంటే మీరు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ చూసింటారు, చాలా డెవలప్మెంట్ చేశారంటారు ఐటీ పరంగా. అంటే ఆయన ఆంధ్రాలో సీఎం అయితే హైదరాబాద్ లాగా ఐటీని అంటే తీర్చిదిద్దుతారు అనుకోవచ్చా? చెప్పలేమండి, ఆ ఛాన్స్ అయితే ఉంది, మనకేం తెలియదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, మరి దానికి ఏమంటారు? దానికి ఏమంటామండి, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేది, కానీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అనేది ఆయన ఫ్యూచర్లో ఏమన్నా దెబ్బతీయడానికి ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. వై షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, తెలంగాణ నుండి మరి ఆంధ్రాకి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది, దీనివల్ల ఎవరికి నష్టం, ఏ పార్టీకి నష్టం అనుకోవచ్చు ఆమె ఎంట్రీతో? కంపల్సరీగా వాళ్ళ బ్రదర్కే నష్టమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ఇంట్లో రెండు వాళ్ళ ఇంట్లోనే కరెక్ట్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకరు వేరే పార్టీ, ఇంకొకరు వేరే పార్టీ. దానివల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే షర్మిల జగన్ ఇద్దరు ఒకటి అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? నాకు తెలిసి అయితే ఐఎమ్ నాట్ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే ఒకే కుటుంబంలో 2 పార్టీలు అంటే ఓట్ అనేది చీలిపోద్ది కదా. ఆ కుటుంబాన్ని నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ కుటుంబానికి వేద్దామని. కొందరు కాంగ్రెస్కి వేయచ్చు, కొందరు వైఆర్సీపీకి వేయచ్చు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండేది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయింది. అప్పుడు తిరిగి మరి ఏమైనా షర్మిలాకి వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉంది, ఎంతో కొంత. మొత్తం అయితే కంప్లీట్గా అయితే రాదు. జగన్ అంటే కొంతమంది నచ్చి జగన్కి వేయవచ్చు. జగన్ పరిపాలన బాగాలేదని అనుకున్న వాళ్ళు షర్మిలాకి వేయవచ్చు. అంటే టికెట్లు జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే ఏరో వాళ్ళందరూ షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉంది అనుకోవచ్చు కంపల్సరీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రాలో ఎక్కువ వ్యతిరేకత ఉంది అంటున్నారు, అది నిజంగానే వ్యతిరేకత ఉందనుకోవచ్చా, లేకుంటే టీడీపీ వాళ్ళు అలా అంటే సోషల్ మీడియాలో అలా దుష్ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చా? నాకు తెలిసి అయితే ప్రతిపక్షంలో ఉన్నవారు ఎవరైనా కూడా నెగిటివ్గా చెప్తారు. టీడీపీ వాళ్ళు ప్రచారం చేయడం వాళ్ళ బాధ్యత, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఇంకోసారి అధికారంలోకి రావడానికి కోరుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు పరిపాలన. వాళ్ళ బెనిఫిట్స్ అనేది వైఎస్ఆర్సీపీ యొక్క గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ ఎవరైతే అందుతాయో వాళ్ళకు ఇంకోసారి వైఆర్సీపీ రావాలని ఉంటుంది. ఇంకెవరికైతే అందో వాళ్ళకు చంద్రబాబు వారు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది, అంతే. మరి రాబోయే ఎన్నికల్లో షర్మిల, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా, ఏమైనా కలిసి పొత్తు పెట్టుకొని? నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కంబైండ్ అయిపోయారు, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు. అదేవిధంగా షర్మిల సపరేట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.